నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి పొలం ఇస్తాను, నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి జాబ్ ఇస్తాను. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడండి? దేవుడు స్వార్థపరుడు అనుకుంటున్నారా? ప్రార్థన చేసిన వాడికి ఇచ్చి ప్రార్థన చేయని వాడికి ఇవ్వకపోవటం కరెక్ట్ కాదు. ఎవడు తెలివాడు ఉపయోగించాలి, ఎవడు జ్ఞానం వాడు ఉపయోగించాలి. ఎవడు చదువుకుంటే వాడికి ఉద్యోగం వచ్చింది, ఎవడు కష్టపడితే వాడు సంపాదించుకుంటాడు. ఎలా గడిస్తారు ఈ లోకంలో బ్రతకాలి? ఎలా బ్రతకాలంటే భక్తి కలిగి బ్రతకాలి, భక్తిని కాపాడుకుంటూ బ్రతకాలి. అలాంటి పరిస్థితుల్లో నీ భక్తి నిత్య రాజ్యానికి నడిపించింది ప్రియులరా. ఇప్పుడు నువ్వు చేసే భక్తి, ఈ కష్టాలన్నీ ఓర్చుకుని తట్టుకుని ప్రభు కొరకు నిలబడుతున్నావు చూసావా? ఇక తర్వాత నీ రాబోయే తరము వారు ఉన్నారే. దావీదు అష్ట కష్టాలు పడ్డాడు, అరణ్యమంతా తిరిగాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి ఇష్టపడ్డాడు. అంటే మన ఆశీర్వాదం అనేది మన దగ్గర కాదండి, మనం కష్టపడితే మన తర్వాత వాళ్ళకు వచ్చేది. అది తరతరాలకు వెళ్ళిపోయింది ప్రియులరా. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిద్దని కాదు మనం చేయాల్సింది. పౌలు గారు అనుకున్నాడు, భయపడిపోయాడండి. నువ్వు నేను భయపడతాం పెద్ద సమస్య కాదండి. ఎందుకని? అక్కడ చూస్తున్న పరిణామాలు చూసి మనం కూడా ముందు స్టార్ట్ చేసేటప్పుడు లేదు పెద్ద మందిరం పెట్టేస్తాం. ఎందుకని? మనం లేకపోయినా మన తర్వాత వాళ్ళు సేవ చేస్తారని చెప్పి ఎక్కువ లెంత పెట్టి ఎలాగలా కట్టేసేద్దామని చెప్పి పెడతామండి. ఇక దాన్ని చూసిన తర్వాత గుండె ఆగిపోయింది. ఈ మందిరం నేను ఎప్పుడు కట్టాలరా నాయనో అని చెప్పి ప్రతిరోజు మందిరం వెంక చూడా బాధపడా దేవుడా అని చెప్పి ప్రార్థన చేసుకుంటామండి. ఎంత ప్రార్థన చేసుకుంటామో ఆ మందిరం పూర్తయ్యేదాకా ఆ మందిరం పెరుగుతూ ఉంటుంది, మనం తగ్గుతూ ఉంటాం, మన బాడీ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే నలిగిపోయి ఇక మందిరం కట్టిన తర్వాత మందిరం ఓపెన్ చేసే రోజండి మనం బక్కగా మనలో ఉండ సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. ఆ మందిరాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది, ఎలా కడతామని చూసినప్పుడు భయం వేస్తుంది, తలుపులు కొనేటప్పుడు భయం వేస్తుంది, రాయి కొనేటప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు సువార్త చెప్పడానికి వెళ్ళాడు, భయం వేసేసిందండి. ఇక పడుకున్నాడు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లే. పొద్దున్న వెళ్ళిపోదామా, ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే కంటే వేరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు గారు వచ్చి ఏమనుకున్నాడంటే, ఇక్కడికి వచ్చాడు, అన్ని చోట్లకి వెళ్ళినట్టుకు వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు, ఇలా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇంకా వద్దు బాబు, భయం వేసేసిందండి. ఆ రాత్రి ప్రభు అక్కడికి వచ్చి అంటున్నాడు, పౌలా భయపడొద్దు, దేవునికి మహిమ కలుగును గాక.